తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని మట్టి గర్పించాలి. తెలంగాణ ఉద్యమం పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేసి పాలమూరు ప్రజలను అడుగడుగునా మోసం చేసి ప్రాజెక్టుల పేర్ల మీద, వలసల పేర్ల మీద, వెనుకబడిన ప్రాంతమైనటువంటి పేరు మీద అనేక రకాలుగా పాలమూరు ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కినటువంటి టీఆర్ఎస్ పార్టీని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన హామీలని ఒకసారి మనమంతా కూడా గుర్తు చేసుకుంటే, పాలమూరు వలసల జిల్లా, ఈ వలసల జిల్లాలో అడుగడుగునా కృష్ణమ్మ నీళ్లు బారిస్తా, కృష్ణమ్మ నీళ్లతో మీ కాళ్ళు గడుగుతా, జూరాల కాడ కుర్చీ వేసుకొని కూసుంటా, కాపలా కుక్కలాగుంటా, పట్టం దగ్గర కుర్చీ వేసుకుంటా, గెస్ట్ హౌస్ కట్టించుకుంటా, ఆన్నే కాపలా కుక్కలాగుంటా, పాలమూరు రంగారెడ్డి కట్టిస్తా, పాలమూరు ప్రాజెక్టులు కట్టి పాలమూరునంతా సస్యశ్యామలం చేస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ గారు పాలమూరు జిల్లా నుంచే పార్లమెంటు సభ్యుడిగా ఎంపికై తెలంగాణ ఉద్యమంలో పాలమూరు ప్రజలంతా ఏకమై వెనక నడిస్తే ఈరోజు పాలమూరు పేరు మీదనే తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసి ఆర్డీఎస్ అని, కృష్ణమ్మ నీళ్ళని, ప్రాజెక్టులు లేవని, కరువు ఉందని, వలసలు ఉన్నాయని, నిరుద్యోగులు ఉన్నారు, పాలమూరు వెనుకబడిన జిల్లాని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పెద్ద ఎత్తున ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసిందని ఆంధ్రులు దోచుకున్నారు. మన ప్రాంతాలను నిర్లక్ష్యం చేసిండ్రు, మన నీళ్లు తీసుకుపోయినరు, మన నిధులు తీసుకుపోయినరు, మన యొక్క ఉద్యోగాలు కూడా తీసుకుపోయినటువంటి మాటలు చెప్పి మన పిల్లలకు ఒక్కొక్క కుటుంబంలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మరి నిరుద్యోగులను మోసం చేసి 1200 మంది పిల్లలు ఆత్మత్యాగాలు చేస్తే ఆ పిల్లల ఆత్మత్యాగాల మీద ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ఇదే పాలమూరు గడ్డ మీద ఆనాడు సుష్మా స్వరాజ్ గారు మీరు తెలంగాణ బిల్లు పెట్టండి, యూపీఏ ప్రభుత్వాన్ని మీరు తెలంగాణ బిల్లు పెట్టండి, భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తుంది, ఈ చిన్న చిన్న పిల్లలు ఆత్మత్యాగాలు చేసుకుంటున్నారు, బిడ్డలారా మీరు ప్రాణాలు కోల్పోవద్దు, తెలంగాణకు మేము మద్దతు ఇనికే సిద్ధమని ఈ గడ్డ మీద చెప్పినటువంటి మాటను ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఆ రోజు భారతీయ జనతా పార్టీ యొక్క సపోర్టే లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదే మాట కేసీఆర్ నోట ఎన్నిసార్లు చెప్పలేదు అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు కేసీఆర్ నేను తెలంగాణ తెచ్చిన అంటాడు. ఈరోజు ఆత్మత్యాగాలు చేసుకున్న పిల్లలను రెచ్చగొట్టి ఆ పిల్లలు మేము చచ్చిపోతే ఉద్యోగాలు వస్తాయని ఆ పిల్లలు ప్రాణత్యాగాలు చేస్తుంటే ఆ పిల్లలను సముదాయించాల్సింది పోయి, భరోసా ఇవ్వాల్సింది పోయి, నాయకులం మేమున్నాం, మేము తెలంగాణ చేస్తాం, బిడ్డలారా మీరెవరు ఆత్మత్యాగాలు చేసుకోవద్దని మాట చెప్పకుండా పిల్లల్ని రెచ్చగొట్టి వాళ్ళు పెట్రోల్ పోసుకుంటే వీళ్ళు అగ్గిపుల్లలు ఇచ్చి అంటించి వీళ్ళు మాత్రం కిరోసిన్ పోసుకుంటే వీళ్ళకి అగ్గిపుల్లలు దొరకలే కానీ అమాయకులైన బీద పిల్లలకు అగ్గిపుల్లలు దొరికిచ్చి అంటబెట్టినటువంటి వాళ్ళ ఆత్మత్యాగాల మీద ఈరోజు కుర్చీ మీద కూర్చున్నాడు కేసీఆర్. ఏ బిడ్డకు అయినా ఉద్యోగం వచ్చిందా? 4.5 ఏళ్ళు సరిపోలేదు, మళ్ళొకసారి ఓటు వేయండి. 6 నెలలు ముందుగానే ఓట్లకు పోయి నాకు ఇచ్చిన సమయం సరిపోలే, ఈ తెలంగాణను బాగు చేయాలంటే నాకు ఇంకొకసారి అధికారం కావాలని అడిగిండు. ప్రజలంతా నమ్మిండ్రు, 2 బెడ్రూమ్లు అంటే నమ్మిండ్రు, 57 ఏళ్ళు నిండిన వాళ్ళకి పెన్షన్లు అంటే నమ్మిండ్రు, రైతులకు మరోసారి 1,00,000 రూపాయలు రుణమాఫీ అంటే నమ్మిండ్రు, మళ్ళీ గొర్రెలు ఇస్తామంటే నమ్మిండ్రు, మళ్ళీ నిరుద్యోగులైన పిల్లలకు ఉద్యోగాలు వచ్చేంత వరకు మీకు 3016 నెల జీతం లాగా నిరుద్యోగ భృతి ఇస్తా అంటే నమ్మిండ్రు. నమ్మి ఓట్లేసి పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేసి 3 ఏళ్లలో నీళ్లు బారిస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ గారు మాట చెప్తే నమ్మిండ్రు. అన్ని విధాలుగా నమ్మి మోసపోయినటువంటి పాలమూరు గడ్డ 13 సీట్లను టీఆర్ఎస్ పార్టీకి గెలిపించిస్తే 2018లో ఈ నాయకులు జిల్లాలో ఏం చేస్తున్నారు? ఈ నాయకులు జిల్లాను ఏమైనా అభివృద్ధి చేస్తా ఉన్నారా? ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నారా? ఇసుక దందాలు, భూదందాలు, అరాచకాలు, కక్ష సాధింపులు, ఎవరైనా వాళ్ళ పార్టీ వాళ్ళని కాదంటే, ఎవరైనా ఎదురు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు, వాళ్ళని జైలుకు పోలీస్ స్టేషన్లో పెట్టి అడ్డగోలుగా కొట్టించి వాళ్ళ మీద కేసులు పెట్టిస్తున్నటువంటి ఒక నియంత పాలన
కేసీఆర్ యొక్క నీడలోన పాలమూరు గడ్డ మీద కొనసాగుతూ ఉంటే మనము చూస్తూ ఊరుకుందామా అని చెప్పి సందర్భాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. పాలమూరు గడ్డ అమాయకం గడ్డ, రెక్కాడితే కానీ డొక్కాడదు. ఒక పక్క ఉత్తర తెలంగాణకు పెద్ద ఎత్తున లక్షలాది కోట్ల రూపాయలు ఇచ్చినా, నిధులు ఇచ్చినా, డెవలప్మెంట్ చేసినానమాట చెప్తున్నాడు. మరి పాలమూరు గడ్డ మీద పాలమూరు రంగారెడ్డి ఎందుకు పూర్తి కాలేదు? కోయిల్ సాగర్ కాలువలు ఎందుకు సాగు కాలేదు? ఎందుకు కోయిల్ సాగర్ కాలువలు వాటిని అభివృద్ధి చేయలేదు? ఎందుకు కాలువలలో జమ్ము తీయలేదు? ఎందుకు నెట్టంపాడు, భీమా, కల్వకుర్తి ప్రాజెక్టులలో ఒక్క అడుగు కూడా కాలువ కూడా చేయకుండా, ఒక డిస్ట్రిబ్యూటర్ కూడా చేయకుండా ఎందుకు ఆగిపోయినాయి? గట్టు లిఫ్ట్ ఎందుకు ఆగిపోయింది? ఎందుకు చేస్తలేరు? తుమ్మిళ్ళ లిఫ్ట్ ఎందుకు ఆగిపోయింది? ఆర్టీఎస్ పనులు ఎందుకు పూర్తి చేస్తలేరని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎవరు అడ్డుకున్నారు? ఏ ఆంధ్రులు అడ్డుకున్నారు? ఎవరు మీకు అడ్డం వచ్చారు? ఎందుకు ఈ ప్రాజెక్టులన్నీ చేస్తలేరని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మహబూబ్నగర్ పట్టణంలో ఉన్నటువంటి మంత్రి అసలు వాళ్ళు ఆ ప్రాంతం వాళ్ళో మనకు తెలియదు. కేసీఆర్ గారు వచ్చినట్లే ఎక్కడికి వెళ్ళి వచ్చి తెలంగాణ సెటిల్ అయినా మనకు తెలియదు. వాళ్ళ పెద్దలు ఈయన కూడా అట్టనే ఎక్కడికి వెళ్ళి వచ్చి సెటిల్ అయినా తెలియదు. పాలమూరు నాదని వచ్చి నిలబడ్డాడు. ఈరోజు పాలమూరు ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్నాడు. ముప్పు తిప్పలు పెట్టి 7 చెరువుల నీళ్లు తాగిపిస్తున్నాడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా. ఎక్కడ భూములు కనబడితే ఆ భూములు కబ్జా, ఆ భూములు వాళ్ళకి కావాల్సిందే. అది 4 కోట్లున్నా 5 కోట్లున్నా భూమి వీళ్ళు చెప్పిన ధరకు వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఎక్కడ ఏ దాంట్లో చిన్న ఇబ్బందులున్నా ఆ ఇబ్బందులను పెద్దగా చేసి ఆ భూములను వాళ్ళకి అప్పచెప్పాల్సిందే. ఈరోజు అనేక రకాలుగా మహబూబ్నగర్ ప్రజలు విసిగి వేసారిపోయినటువంటి సందర్భంలో పొద్దుమూగులు మాట్లాడతాడు. నన్ను ఎదగనిస్తలేరు అనేటటువంటి మాట మాట్లాడతాడు. నువ్వు చాలా ఎత్తుకు ఎదిగినావు. నిన్నెవ్వరు నీ ఎత్తు ఎదగడాన్ని ఎవరు ఆపరు. నీ అన్యాయాన్ని ఆపు, నీ మోసాలు ఆపు. తెలంగాణ ఉద్యమంలో నీ ఉద్యోగాన్ని రక్షించుకోవడానికి ఉద్యమం పేరుతో ఉద్యమం చేసినావు. నువ్వు చేసినటువంటి అవినీతికి నువ్వు సస్పెండ్ అయినటువంటి విషయాన్ని ప్రజలు మర్చిపోలేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు నీ ఉద్యోగం కాపాడుకోనికే తెలంగాణ ఉద్యమం పేరు మీద ఉద్యమాలు చేసి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి పాలమూరు ప్రజల్ని మోసం చేసి ఈరోజు పాలమూరు ప్రజల రక్తాన్ని పీలుస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ప్రాజెక్టులు పూర్తి చేయకుండా ఈరోజు ఇక్కడ నేషనల్ హైవే పనులు జరుగుతూ ఉంటే మేము తెచ్చినామని చెప్తారు. ఈరోజు జిల్లాల పెద్ద ఎత్తున జాతీయ ప్రాజెక్టులు, జాతీయ నేషనల్ హైవేస్ వస్తే మేము తెచ్చినామంటారు. కేంద్ర ప్రభుత్వం రోడ్లు ఇస్తే మేము తెచ్చినామంటారు. జిల్లాలో ఈరోజు ఏ ఒక్క రోడ్డు అయినా కేంద్ర ప్రభుత్వం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క రోడ్డు అయినా మీరు చేసిందని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఏ గ్రామాల్లోనైనా అభివృద్ధి జరుగుతూ ఉందంటే కేంద్ర ప్రభుత్వం జరుగుతానో కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు జాతీయ ఉపాధి హామీ పనులు, కరువు పనులు ఇస్తున్నటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నాయి కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు గ్రామాల్లో గ్రామ పంచాయతీలకు సర్పంచుల అకౌంట్లో నిధులు వేస్తున్నది కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కాదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు వైకుంఠ ధామాలు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టిస్తున్నాయి కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ప్రకృతి వనాలు, రైతు వేదికలు, అంగన్వాడీలు, సీసీ రోడ్లు, ఎక్కడైతే చెప్పుకుంటూ పోతే మధ్యాహ్న భోజనాలు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క పథకం కింద అభివృద్ధి కార్యక్రమాలన్నీ గ్రామాలలో జరుగుతున్నాయంటే మున్సిపాలిటీల పనులు కానీ, మున్సిపాలిటీల అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగినా అది కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇస్తున్న నిధులు కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు మహబూబ్ నగర్ పట్టణంలో జరిగినటువంటి అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు ప్రతి ఒక్క నిధి, ప్రతి ఒక్క కేంద్ర ప్రభుత్వ పథకాలతోనే ఈరోజు రాష్ట్రంలో కానీ ఈ నియోజకవర్గాల్లో కానీ జిల్లాలో కానీ అభివృద్ధి జరుగుతూ ఉందంటే వాటి వల్ల కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మిషన్ భగీరథ, పాలమూరులో నీళ్ళే వస్తలేవు, వనపర్తిలో నీళ్ళే వస్తలేవు. మిషన్ భగీరథ నీళ్లు రోజు ఇస్తున్నాం మేమని చెప్తున్నారు వీళ్ళు. మిషన్ భగీరథ నీళ్ళు ఎన్ని రోజులకు ఒకసారి వస్తున్నాయో పద చూద్దాం, పదండి రోడ్ల మీద పోదాం, గ్రామాలకు పోదాం, ఇళ్లకు పోదాం, మహబూబ్నగర్ పట్టణంలో పోదాం. ఎన్ని రోజులకు మీరు ఇస్తున్నారు? వనపర్తిలో ఎన్ని రోజులకు నీళ్ళు ఇస్తున్నారు? ఒకసారి పై చూద్దాం పదండి అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎన్ని మోసాలు చేస్తారు? అధికారంలో ఉన్నాం కదా అని మీరు అడ్డగోలుగా మీరు ఏం మాటలు చెప్తే ప్రజలు అది నమ్మాలని, మీరు చెప్పిన మాటలే నిజమని
ప్రజల్ని నమ్మించి వంచేటటువంటి ప్రయత్నం చేస్తే ఖబర్దార్ తెలంగాణ ప్రజలు జాగృత అయినారు. భారతీయ జనతా పార్టీ ఈ రోజు తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలను గ్రామ గ్రామాన ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికి చేరవేస్తూ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేసుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలను తెలియజేసుకుంటూ గ్రామ గ్రామాన చేస్తున్నటువంటి సంగ్రామ యాత్రకు పెద్ద ఎత్తున ప్రతి చోట నీరాజనాలు పలుకుతున్నటువంటి విషయం నిజం కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. బండి సంజయ్ గారు యాత్రలో ప్రతి చోట కూడా ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటూ వాళ్ళ కష్టాలను బాగా మంచుకుంటాం. మాకు భారతీయ జనతా పార్టీ వైపు పూర్తిగా విశ్వాసంతో ఈరోజు ప్రజలు వచ్చి మాకు ఖచ్చితంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇక్కడ కూడా రావాలని, మీకు బియ్యం ఎవరు ఇస్తున్నారు అంటే మోదీ అని చెప్తున్నారు. ఈరోజు మీకు అమ్మ 5 కిలోల బియ్యం నెలకు ఫ్రీగా వస్తుంది కదా, అది ఎవరు ఇస్తున్నారమ్మా అంటే నరేంద్ర మోదీ ఇస్తున్నారని చెప్తున్నారు. అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతాకి 2 చేతులు, భారత్ మాతాకి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.